పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో నాయకురాలు నాగమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్ల టర్నింగ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు చరిత్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. అనంతరం నాగమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మచే నిర్మించిన శివాలయం జీవోద్ధరణ పూర్తయిందని కృష్ణమూర్తి తెలిపారు. రాబో రోజుల్లో ప్రాంగణమంతా అనేక రకాల కార్యక్రమాలు చేయబోతున్నట్లు తెలిపాడు. పల్నాడు చరిత్రను, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ఈ రోజున మహామంత్రిని నాయకురాలు నాగమ్మ గారి యొక్క విగ్రహానికి సంబంధించి పూలమాల వేయడం జరిగింది. అంతేకాకుండా నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలో ఓ శివక్షేత్రాన్ని నిర్మాణం చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకురాలు నాగమ్మ కట్టించినటువంటి శివాలయాల్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా నాయకురాల నాగమ్మ ప్రాంగణంలో చేపట్టబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ నుండి పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా డిసెంబర్ 5వ తేదీన నాయకురాల నాగమ్మ సంబంధించి నివాళులు అర్పించాలంటూ ఆలోచన కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 5వ తారీఖున నాయకురాల నాగమ్మకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా పల్నాడు ప్రజానీకాన్ని మనం చేసేది ఏంటంటే మన యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలా, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఆలోచించాలా, వాటిని కూడా పరిరక్షించుకోవాలని ఆలోచిస్తే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలా. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి పల్నాడు చరిత్ర ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలను తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆలోచనతో, అంతేకాకుండా పల్నాడు చరిత్రని పరిరక్షించుకోవడంతో పాటు పల్నాడు చరిత్ర మొత్తం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతో, అంతేకాకుండా కూడా ఈ ప్రాంతానికి టూరిజం ప్లేస్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. టూరిజం ప్లేస్గా చేయాలంటే ఆలోచనతో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజున మా శాసనసభ్యులు ఎంపీ శ్రీనివాసరావు గారు కానీ, పార్లమెంట్ సంబంధించినటువంటి సభ్యులు, పార్లమెంట్ సంబంధించిన ఫ్లోలీడర్ అయినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాలు గారు, అదే బ్రహ్మారెడ్డి గారికి సంబంధించి కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివక్షేత్రాన్ని నిర్మాణం చేయాలంటే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ పల్నాడు ప్రజానికం మొత్తం కూడా సహకరించడం కూడా మనం చేస్తాను. ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.